చెత్త గుట్టల్లో బాల్యం బందీ అయినట. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో పిల్లల విద్య ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుందట. అనారోగ్యం కాలుష్యంతో చదువుకు దూరం అవుతున్న చిన్నారులట. 33% మంది చిన్నారులకు శ్వాసకోశ వ్యాధులున్నాయట. బడికి వెళ్లాలంటే రోజు 3 కిలోమీటర్ల పైనే నడవాల్సిందే అంట. ఆర్థిక ఇబ్బందులతో 34% డ్రాప్ అవుట్లట. 21% మంది బాల కార్మికులుగా మారుతున్నారట. గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఫ్యాకల్టీ రీసెర్చ్ లో ఈ విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ జవహర్ నగర్ అంటే మన మేడ్చల్ మల్కాజ్గిరిలో మేడ్చల్ ఆయన ఎమ్మెల్యేగా మల్లారెడ్డి కాక ఆయన కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుండొచ్చు. ఎన్నోసార్లు అసెంబ్లీ కూడా దీనిపైన చర్చ జరిగింది. హైదరాబాద్ లో వచ్చే చెత్త మొత్తం ఆనేస్తారు. మనకు ఒకసారి ఫోటో వచ్చిన గుర్తు, ఇంతలా గుట్టలు వచ్చినాయి. మనం ఏమనుకున్నాం రాళ్లతో ఏర్పడ్డ గుట్టలేమో సొంతంగా అనుకున్నాం. అవి గుట్టలు కాదు, చెత్త గుట్టలు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న చెత్త తీసుకుపోయి జిహెచ్ఎంసీలో ఆడేస్తే ఏర్పడ్డ గుట్టే ఆ చెత్త గుట్ట. అంత పెద్ద ఎత్తున అంటే నాకు తెలిసి మరి ఏషియా ఖండంలో అంత పెద్దగా లేదేమో అనిపిస్తుంది. ఒకటే దగ్గర అంత చెత్త. అక్కడ బతికే పిల్లల బతుకులు ఇట్లా అవుతా డ్రాప్ అవుట్లు అవుతారు. వాళ్ళకు శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి, వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి, బాల కార్మికులుగా మారుతున్నారు. 2-3 కిలోమీటర్లు నడవలేక తల్లిదండ్రులు చదువు మానేపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క పరిస్థితుల గురించి ఆ చెత్త డంపింగ్ యార్డ్, జవహర్ డంపింగ్ యార్డ్ అంటారు. సో ఆ సరిహద్దు ప్రాంతాల్లో బతికే పిల్లల బతుకు గురించి మెయిన్ పేపర్ లో బ్యాన్ ఐటమ్ గా తీసుకుంటే అయిపోతున్నాం. మరి కిందికి రాసేది ఎందుకో ఎప్పటి నుంచో ఉంది ఆ సమస్య. ఇక కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాక ఉన్నది కాదు, ఓన్లీ కేసీఆర్ ఎప్పటి నుంచో ఉంది ఆ సమస్య. కానీ దాన్ని ఎవరు కూడా ఫోకస్ చేస్తారు దాన్ని పరిష్కారానికి. ఇక ప్రైవేటు ట్యాంకర్ల నీళ్ళ దండాట. హైదరాబాద్ లో నీటి కొరతను ఆసరాగా చేసుకుని దోపిడీ జరుగుతున్నాయి. ఒక్కో వాటర్ ట్యాంకు వేలల్లో వసూలు చేస్తారు. కోట్లలో వ్యాపారం జరుగుతున్నాయి. 5,000 లీటర్లకు వాటర్ బోర్డు రేటు 500 అయితే ప్రైవేట్ రేటు 2,000 ఉందట. గ్రేటర్ లో 1,500 ట్యాంకర్లతో రోజు 6,000 నుంచి 8,000 ట్రిప్పుల నీటి సరఫరా జరుగుతుంది. ఇక పంట పొలాలు, నాలాలు, చెరువులు, జంట జలాశయాల సమీపంలో బోర్లు వేసి మరి నీటిని తోడేస్తున్న ప్రైవేటు నిర్వాహకులు. అయితే నిన్న మనం కూడా చెప్పిన. సో దీంట్లో బాధితున్న నేను కూడా ఎట్లా అంటే ఇప్పుడు జంట జలాశయాలు మీద తెలిసిందే. ఇటు పోతే హిమాయత్ సాగర్, ఇటు పోతే గండిపేట, 2 ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అంటారు. అయితే అక్కడ భూములు ఉంటాయి. ఈ చెరువు ఉన్నది, చెరువు కానుకొని 4 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో బోర్లు వేయాలి. బోర్లు వేసి ఇక 24/7 అక్కడి నుంచి మోటార్ లాంచ్ చేయాలి, ట్యాంకర్లు నింపాలి, తీసుకొచ్చి హైదరాబాద్ పట్టణాల పట్టణ జనాలకు పోయాలి, ఫుల్ పైసలు కమాయాలి. మరి అదేమో ఆడ బోర్లు వేసి ఆడ బోర్ల కాడ గుంజిన దానికంటే మరి జిహెచ్ఎంసీని సప్లై ఇచ్చి పొద్దుగాల నీళ్ళు వస్తాయి జనాలకు హైదరాబాద్. అదే 2 గంటలు ఇంకెక్కువ ఇస్తే ఆడు బోర్లలో తెచ్చుకోవాలి పర్వాలేదు కదా. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ట్యాంకర్లు పెట్టుకొని 2,000 రూపాయలు ఒక ట్యాంకర్ 5,000 లీటర్లకు. ఒక రోజు 30-20 ట్రిప్పులు కొడితే ఎన్ని పైసలు కావాలి? దండే సంపాదిస్తారు. చిన్న దండ కాదు, మామూలు దండ కాదు. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు ఇలా కూడా ఏమైనా కమిషన్లు వస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళకి నాకు అది డౌట్. ఎందుకంటే ఈ ఎండాకాలం వచ్చినప్పటి నుంచి బోర్ చూస్తాను. ప్రస్తుతానికి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. 2 గంటలు 3 గంటలు రావాల్సిన టాప్ వాటర్ అర్ధగంట ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు వీళ్ళకు అవకాశం కావాలి కదా, వీళ్ళు దండ చేసుకోవాలి కదా. ఆ దండ కోసం అట్లా చేస్తుంటే అనిపిస్తుంది.